హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు టు ఇంగ్లీష్ టీచర్ హియర్. ఈరోజైతే మీకు ఒక యూస్ఫుల్ వీడియో. అదేంటి అంటే స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా. పిల్లలతో స్కూల్లో చాలా వరకు ఇంగ్లీష్లోనే మాట్లాడతారు, కానీ ఇంట్లో మనము పిల్లలతో ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. సో స్కూల్ పిల్లలతో మనం ఇంట్లోనే ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలో కొన్ని వాటికి సంబంధించిన సెంటెన్సెస్ అన్నీ ఈ వీడియోలో ఉన్నాయి. సో వీడియో ప్రతి ఒక్క పేరెంట్స్కి యూజ్ అవుతుంది. ఎండ్ వరకు చూసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఆ తర్వాత వీడియో కంప్లీట్గా చూసి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ప్లీజ్ షో యువర్ సపోర్ట్ విత్ యువర్ లైక్స్ అండ్ కామెంట్స్ యాజ్ ఆల్వేస్. ఇప్పుడైతే నేను మిమ్మల్ని లాస్ట్ వీడియోలో అడిగిన 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూసేద్దాం. ప్రీవియస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 1, ఈ పిక్చర్లో మనకి తాటి ముంజలు కనిపిస్తూ ఉన్నాయి కదా. ఈ తాటి ముంజల్ని ఇంగ్లీష్లో ఏమని అంటారని అడిగాను. సో ఆన్సర్ ఐస్ యాపిల్. తాటి ముంజల్ని ఇంగ్లీష్లో ఐస్ యాపిల్ అని అంటారు. నౌ ద ప్రీవియస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 2, తినేటప్పుడు ఎక్కువ నీళ్ళు తాగకు. తినేటప్పుడు ఎక్కువ నీళ్ళు తాగకు. ఈ సెంటెన్స్ని కూడా మనం పిల్లలతో ఎక్కువగా యూజ్ చేయొచ్చు. సో ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏమని అంటారు అంటే డు నాట్ డ్రింక్ టూ మచ్ వాటర్ వైల్ ఈటింగ్. డు నాట్ డ్రింక్ టూ మచ్ వాటర్ వైల్ ఈటింగ్ లేదా డోంట్ డ్రింక్ టూ మచ్ వాటర్ వైల్ ఈటింగ్. ఈ విధంగా కూడా చెప్పొచ్చు. అంటే తినేటప్పుడు ఎక్కువ నీళ్ళు తాగొద్దు అని అర్థం. సో ఈ రెండింటికి ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చేశారో ఒకసారి చెక్ చేసుకోండి. కామెంట్స్ మీకు ఆన్సర్స్ తెలిసినా కూడా ఎందుకు కామెంట్ చేయలేకపోతున్నారో మీరు ఖచ్చితంగా కామెంట్ చేస్తేనే మీ ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1, శనగపిండిని ఇంగ్లీష్లో ఏమంటారు? మనం శనగపిండిని రెగ్యులర్గా వంటల్లో వాడుతూ ఉంటాం కదా. ఆ శనగపిండిని ఇంగ్లీష్లో ఏమంటారో మీకు తెలిస్తే మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ద టుడేస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 2, నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి? నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి? ఈ తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో మీకు తెలిస్తే ఇంకెందుకు లేట్, మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఈ 2 క్వశ్చన్స్ ఆన్సర్స్ని నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ వీడియోలోని ఫస్ట్ సెంటెన్స్, స్కూల్ స్టార్ట్ అయ్యింది త్వరగా నిద్రలే. స్కూల్ స్టార్ట్ అయ్యింది త్వరగా నిద్రలే. ఇన్ ఇంగ్లీష్, స్కూల్ హ్యాస్ స్టార్టెడ్ వేకప్ ఎర్లీ. స్కూల్ హ్యాస్ స్టార్టెడ్ వేకప్ ఎర్లీ. ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఎగ్జాంపుల్ నెంబర్ 1, ద హాలిడేస్ ఆర్ ఓవర్ సో లర్న్ టు వేకప్ ఎర్లీ ఫ్రమ్ నౌ ఆన్. ద హాలిడేస్ ఆర్ ఓవర్ సో లర్న్ టు వేకప్ ఎర్లీ ఫ్రమ్ నౌ ఆన్. అంటే సెలవులు అయిపోయాయి కాబట్టి నువ్వు ఇప్పటి నుంచే త్వరగా నిద్ర లేవడం నేర్చుకో అని. అంటే పిల్లలకి ముందు నుంచే నిద్ర త్వరగా లేవడం అలవాటు చేస్తే స్కూల్కి వెళ్ళే టైం వరకు వాళ్ళు త్వరగా నిద్ర లేస్తూ ఉంటారు కదా. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2, యూ హ్యావ్ టు గో టు స్కూల్ టుమారో సో వేకప్ ఎర్లీ వెన్ ఐ కాల్. యూ హ్యావ్ టు గో టు స్కూల్ టుమారో సో వేకప్ ఎర్లీ వెన్ ఐ కాల్. అంటే నువ్వు రేపటి నుంచి స్కూల్కు వెళ్ళాలి, అందుకోసం నేను పిలిచినప్పుడు నువ్వు లేవు లేదా త్వరగా లేవు అని అర్థం. నవ్ ద సెకండ్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఇక చదవడం మొదలుపెట్టు. యూ స్టార్ట్ రీడింగ్ ఫ్రమ్ నౌ. ఫర్ ఎగ్జాంపుల్, గెట్ అవుట్ ఆఫ్ ద హాలిడే మూడ్ అండ్ స్టడీ హార్డ్. గెట్ అవుట్ ఆఫ్ ద హాలిడే మూడ్ అండ్ స్టడీ హార్డ్ అంటే హాలిడే మూడ్ నుంచి బయటికి రా, అలాగే కష్టపడి చదువు అని. హాలిడేస్ తర్వాత పిల్లలు అదే మూడ్లో ఉండిపోతూ ఉంటారు కదా, ఆ టైంలో ఈ సెంటెన్స్ బాగా యూజ్ అవుతుంది. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్, దిస్ టైమ్ స్టార్ట్ రీడింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ యాజ్ ఇట్ విల్ బీ ఈజియర్ ఫర్ యూ లేటర్. దిస్ టైమ్ స్టార్ట్ రీడింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ యాజ్ ఇట్ విల్ బీ ఈజియర్ ఫర్ యూ లేటర్. అంటే ఈసారి నువ్వు మొదటి నుంచే చదవడం మొదలుపెట్టు, ఇది నీకు తర్వాత ఉపయోగపడుతుంది, యూజ్ అవుతుంది అన్న, ఉపయోగపడుతుంది అన్న ఒకటి. సో నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఈరోజు వర్క్ ఈరోజే పూర్తి చేయి. పిల్లలు చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కదా, ఈరోజు వర్క్ రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అలా పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఈ సెంటెన్స్, యూ డూ టుడేస్ వర్క్ టుడే. For example, your teacher told me that you are procrastinating without completing your homework. Your teacher told me that you are procrastinating without completing your homework. అంటే
నువ్వు నీ హోంవర్క్ కంప్లీట్ చేయకుండా లేదా పూర్తి చేయకుండా వాయిదా వేస్తూ వస్తున్నావని మీ టీచర్ నాతో చెప్పింది అని అర్థం. ప్రోక్రాస్టినేటింగ్ అంటే వాయిదా వేయడం లేదా వేస్తూ ఉండడం. నౌ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్ టు డూ సో. ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్ టు డూ సో అంటే ఇలా చేయడం మంచి పద్ధతి కాదు. ఇలా చేయడం అంటే ఇలా ప్రోక్రాస్టినేటింగ్ వాయిదా వేస్తూ ఉండడం మంచిది కాదు అని అర్థం. నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, త్వరగా తిని ట్యూషన్కి వెళ్ళు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ డైలాగ్ మొదలు పెడతాం కదా, ఫ్రెష్ అప్ అయి త్వరగా తిని ట్యూషన్కి వెళ్ళు అని. యూ ఈట్ క్విక్లీ అండ్ గో టు ట్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్, యూ గో టు ట్యూషన్, ఫినిష్ యువర్ హోంవర్క్ అండ్ స్టడీ వెల్ అండ్ కమ్ హోమ్. యూ గో టు ట్యూషన్, ఫినిష్ యువర్ హోంవర్క్, స్టడీ వెల్ అండ్ కమ్ హోమ్ అంటే నువ్వు ట్యూషన్కి వెళ్ళి బాగా చదువుకొని నీ హోంవర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి రా అని అర్థం. నెక్స్ట్ సెంటెన్స్ ఆర్ నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ కెనాట్ టీచ్ యూ ఎట్ హోమ్ సో ఐ ఆమ్ సెండింగ్ యూ ఫర్ ట్యూషన్. ఐ కెనాట్ ఆర్ ఐ కాంట్ టీచ్ యూ ఎట్ హోమ్ సో ఐ ఆమ్ సెండింగ్ యూ ఫర్ ట్యూషన్ అంటే నేను నీకు ఇంట్లో నేర్పించలేను, అందుకే నేను నిన్ను ట్యూషన్కి పంపిస్తున్నాను అని. పిల్లలు తల్లిదండ్రుల మాట సరిగా వినరు కదా, అందుకే ట్యూషన్లో బాగా చదువుకుంటారని ట్యూషన్కి వేస్తూ ఉంటారు. నౌ ద నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు కాసేపైనా నిద్రపోవాలి. యూ షుడ్ స్లీప్ ఈవెన్ ఫర్ ఎ వైల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ డోంట్ స్లీప్ ఫర్ ఎ వైల్ యూ విల్ పిస్ మీ ఆఫ్ లేటర్ సో గో టు బెడ్. ఇఫ్ యూ డోంట్ స్లీప్ ఫర్ ఎ వైల్ యూ విల్ పిస్ మీ ఆఫ్ లేటర్ సో గో టు బెడ్ అంటే నువ్వు గనక కాసేపు కూడా పడుకోకుండా ఉన్నట్లయితే నువ్వు తర్వాత నన్ను విసిగిస్తూ ఉంటావు, అందుకే వెళ్ళి పడుకో అని అర్థం. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్, ఈట్ ఎర్లీ స్లీప్ ఎర్లీ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఈట్ ఎర్లీ స్లీప్ ఎర్లీ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటే త్వరగా తిని త్వరగా పడుకొని మార్నింగ్ త్వరగా లెగు అని అర్థం. నౌ ద నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఒకటి ఉండగా మళ్ళీ కొత్తది ఎందుకు? పిల్లలు ఒకదాన్ని వాడుతూ ఉండగానే ఇంకొకటి కొత్తది, అదే ఐటెం కొత్తది కావాలని అడుగుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఈ సెంటెన్స్. వై న్యూ వెన్ దెర్ ఈజ్ వన్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్, యువర్ పెన్సిల్ ఈజ్ ఫైన్, వై ఆర్ యూ ఆస్కింగ్ ఫర్ ఎ న్యూ వన్ అగెయిన్. యువర్ పెన్సిల్ ఈజ్ ఫైన్, వై ఆర్ యూ ఆస్కింగ్ ఫర్ ఎ న్యూ వన్ అగెయిన్ అంటే నీ పెన్సిల్ బాగానే ఉంది కదా, నువ్వు మళ్ళీ కొత్తది కావాలని ఎందుకు అడుగుతున్నావు అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, డోంట్ గెట్ యూజ్డ్ టు వేస్టింగ్ మనీ లైక్ దిస్. డోంట్ గెట్ యూజ్డ్ టు వేస్టింగ్ మనీ లైక్ దిస్ అంటే డబ్బులను ఇలా వృధా చేయడానికి నువ్వు అలవాటు పడకు అని. పిల్లలకి ఒకసారి ఏదైనా మనం అలవాటు చేస్తే వాళ్ళకి అదే అలవాటు పడిపోతూ ఉంటుంది, పెద్దగా అయ్యాక కూడా అలాగే తయారవుతారు. సో చిన్నప్పటి నుంచే కంట్రోల్ చేయాలి. నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఒకటి తిను ఎక్కువ తినకు. హెల్తీ అయితే ఓకే, నాట్ హెల్తీవి ఎక్కువ తింటూ ఉంటారు కదా, ఆ టైంలో ఈ సెంటెన్స్. యూ ఈట్ వన్, డోంట్ ఈట్ మోర్. ఫర్ ఎగ్జాంపుల్, you eat only one chocolate, if you eat more than that I will beat you. You eat only one chocolate, if you eat more than that I will beat you అంటే నువ్వు ఒక్క చాక్లెటే తిను, ఒకవేళ ఒకటి కంటే ఎక్కువగా తింటే నేను నిన్ను కొడతాను అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, యూ ఈట్ వన్ ఆఫ్టర్ ద అదర్ అండ్ నాట్ ఆల్ ఎట్ వన్స్. యూ ఈట్ వన్ ఆఫ్టర్ ద అదర్ అండ్ నాట్ ఆల్ ఎట్ వన్స్ అంటే నువ్వు ఒకదాని తర్వాత ఒకటి తిను, అన్నీ ఒకేసారి తినకు అని అర్థం. నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు. చిన్న చిన్న కారణాలకే పిల్లలు ఏడుస్తూ ఉంటారు కదా. వై ఆర్ యూ క్రయింగ్ అగైన్ నౌ. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్స్ నాట్ గుడ్ టు క్రై అబౌట్ ఎవ్రీథింగ్. ఇట్స్ నాట్ గుడ్ టు క్రై అబౌట్ ఎవ్రీథింగ్ అంటే ప్రతి దానికి ఇలా ఏడవడం మంచిది కాదు అని. ఇట్స్ నాట్ గుడ్ అంటే మంచిది కాదు అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, వై ఆర్ యూ క్రయింగ్ సో మచ్ ఫర్ సచ్ ఏ స్మాల్ థింగ్. వై ఆర్ యూ క్రయింగ్ సో మచ్ ఫర్ సచ్ ఏ స్మాల్ థింగ్ అంటే ఇంత చిన్న విషయానికి నువ్వు ఇంతలా ఎందుకు ఏడుస్తున్నావు అని. కొందరు చిన్న చిన్న విషయాలకి చాలా బాధపడిపోతూ ఉంటారు కదా, అది ఎక్కువ పిల్లల్లో చూస్తూ ఉంటాం కదా మనము. సో
దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియోని కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. పిల్లలున్న పేరెంట్స్తో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసుకోండి. వాళ్ళకి డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఎందుకు అంటే వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు, వాళ్ళతో వీళ్ళు ఇంగ్లీష్లో ఖచ్చితంగా మాట్లాడే తీరాలి కదా. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.